గోషమహల్లో కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ భవనం కోసము ఇప్పటికే పనులన్నీ కూడా వేగవంతం చేశారు. కానీ ఒకవైపు దాని రహదారి కోసం ఇక్కడ బేగం బజార్లో ఉన్నటువంటి ఇళ్లకు ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. వాళ్ళందరూ కూడా వెంటనే వెకేట్ చేయాలంటూ కూడా ఇప్పటికీ నోటీసులు సర్వ్ చేయడంతో నిన్న అందరూ కూడా ధర్నా చేపట్టారు. ప్రస్తుతం ఇదే దాదాపు 50 ఇళ్లకు జిహెచ్ఎంసీ అధికారులు 2 times నోటీసులు ఇచ్చారు. వాళ్లకు టీడీఆర్ ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. కానీ కొన్నేళ్ల నుండి ఇక్కడే జీవనం కొనసాగిస్తున్న ఇప్పుడు ఉన్నట్టుండి ఒకవైపుగా ఎలా ఇస్తామంటూ కూడా వాళ్ళు ఇప్పుడు ఒకవైపు ఇళ్ళని ఇస్తే మీరు రోడ్డున పడాల్సి ఉంటుందంటూ కూడా ఒకవైపు బాధితులు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా వాపోతున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం 50 ఇల్లులు ఉంటాయి. గోషమహల్ బేగం బజార్ అదేవిధంగా గోషమహల్ మధ్యలో ఉంటుంది. 50 ఇది మొత్తం కూడా ఉస్మానియా హాస్పిటల్ కు వెళ్ళేటువంటి రహదారి కోసము మనకు గోడల పైన కూడా ఒకవైపు ఈ మార్క్ అనేది వేశారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే రోడ్డు నిర్మాణం కోసం రోడ్డు విస్తరణ కోసం ఈ విధంగా మార్క్స్ వేశారు. దీన్ని బట్టి మొత్తం కూడా ఈ ఇల్లులన్నీ కూడా పూర్తి స్థాయిలో కూల్ చేస్తామంటూ కూడా ఏదైతే నిర్మాణం కోసం రహదారి కోసం మాత్రం ఇది చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు మొత్తం కూడా 50 ఇళ్లకు నోటీసులు సర్వ్ చేశారు. కానీ బాధితులు మాత్రం మేము దీనికి ఒప్పుకోము, కొన్నేళ్ల నుండి ఇక్కడే జీవిస్తున్నాము, ఉన్నట్టుండి మమ్మల్ని ఖాళీ చేయాలంటే మేము ఎక్కడికి వెళ్ళాలంటూ కూడా పెద్ద ఎత్తున అంటున్నారు. ఒకసారి బాధితులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. అమ్మ, మీరు ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ? మేము 100 సంవత్సరాల నుండి ఉంటారు. మా అత్తమ్మ మామయ్య వాళ్ళ అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా ఉంటుండ్రు అనమాట. అప్పటి నుండి ఉంటున్నాము. ఇప్పుడు సడన్లీగా వచ్చి మా ఇల్లు తీస్తామంటే మేము ఏం కావాలి, మేము రోడ్డున పడతాం కదా, మాకు ఇల్లు లేకుంటే ఎట్లా, మాకు ఏది భోజనం అయితే కష్టం చేసుకొని ఏదైనా తింటాము మేము. మరి ఇల్లు లేకుంటే ఎట్లా సార్? మరి ఏదైనా ఇల్లు ఇవ్వండి, మాకు మంచి ఇల్లు ఇవ్వండి, ఎక్కడన్నా చూసి మరి మేము ఒప్పుకుంటాం దాన్ని. అంటే ఏమైనా స్థలం ఇస్తామని ఏమైనా చెప్పారా? డబ్బులు టీడీఆర్ ఇస్తామని, మాకు టీడీఆర్ వద్దు, మేము తీసుకోం టీడీఆర్, మాకు అసలే వద్దు. మేము చాలా ఏండ్ల సంది ఇక్కడనే ఉంటున్నాం కదా, అందుకని మేము ఇక్కడ ఇల్లు వదిలే ప్రసక్తే లేదు, మేము వదలం. ఇది బలవంతం. హాస్పిటల్ అనేది పేదల వాళ్ళ కోసం నిర్మిస్తున్నాము, అందరు కూడా దీనికి అందరు ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు. ఏమంటారు? ఉన్నది సార్, మీరు వేరే ప్లేస్ తీసుకోవాలంటే, రోడ్డు చేసుకోవాలంటే వేరే మా ఇంటి వెనకాల నుండి దారి ఉంది వాళ్ళకి, ఆ దారి తీసుకోండి. మా ఇంత చిన్న గల్లి ఒక 50 ఇండ్లు ఉంటాయి. 50 ఇండ్లే ఎందుకు కూల్చాలనుకుంటున్నారు మీరు? వద్దు సార్, ఇక్కడ కూల్చకండి, మీ ఇక్కడ చేయి పెట్టకండి. మీరు దారి వేరు చేసుకోవాలంటే ఉస్మానియా కట్టండి, మీరు మంచిదే, మంచి పద్ధతి, అది మంచిదే. కానీ మీ ఇండ్లు మాత్రం తీయకండి సార్, తీయొద్దని మేము అనుకుంటున్నాం. ఎన్నిసార్లు ఇచ్చారు నోటీసులు? 2 సార్లు ఇచ్చాడు, 3 సార్లు వచ్చినాయి, 3 వచ్చినాయి, 3 నోటీసులు వచ్చినాయి. అసలు మేము నోటీస్ తీసుకోమంటే కూడా బలవంతంగా మాకు ఇచ్చిపోతుండ్రు. నోటీసులు ఎందుకు పంపిస్తున్నారు? మాకు ఇల్లు ఇయ్యదు, అలంచుకోలేము మేము, నోటీసులు ఎందుకు ఇచ్చిపోతుండ్రు అని మేము అంటున్నాం. వద్దు, మాకు నోటీసులు ఇవ్వద్దు, మా ఇల్లు తీయొద్దు. గోడల పైన రాసేటప్పుడు చెప్పారా మీకు? చెప్పిండ్రు, ఇక్కడ వరకు వచ్చిండ్రు, ఇక్కడికి ఆపేసినాం మేము. రాసేటప్పుడు ఎందుకు రాస్తుండ్రు సార్, ఏంది అంటే ఇల్లు తీసేస్తున్నాం, ఇండ్లు అన్ని తీసేస్తున్నాం అన్నారు. ఎందుకు తీసేస్తున్నారు సార్? మేము ఇస్తామని మీకు చెప్పినామా? మేమైతే చెప్పలేము కదా, మేము మాతో మీరేం అడగలేరు, మీకు మేమేం చెప్పలేము. మేము ఎందుకు రాసిపోతున్నాం అంటే, లేదమ్మా గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది, మేము తీసేస్తామంటారు. ప్రభుత్వానికి ఏం చెప్తారమ్మా? ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి సార్కి చెప్తాం మేము బీదవాళ్ళం సార్, మాకు ఇల్లు తప్ప మాకు వేరే ఏది లేదు, మాకు ఏ బతుకుదెరువు అనేది లేదు, కాబట్టి మాకు ఇల్లు తీయకండి. టీడీఆర్ ఇస్తామనంటే టీడీఆర్ కూడా ఏమొద్దు మాకు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ ఎట్లుందంటే 3 లక్షలు నడుస్తుంది. మరి ఇక్కడ ఇడిచిపెట్టి మేము పోవాలంటే మేము ఎక్కడ బతకాలి, మేము ఎక్కడ పోవాలి? ఎక్కడ బతుకుదెరువు లేదు మాకు. ఈ ఏరియా వదిలిపెట్టి మేము ఎక్కడ వెళ్ళాం. ఒకవేళ ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామంటే అప్పుడు ఓకేనమ్మా మీకు? అంటే ఎక్కడో కదా, ఇక్కడ 2 కిలోమీటర్ల దూరంలోనే కావాలి. ఎందుకంటే ఈ ఏరియాలోనే ఇక్కడనే పుట్టి పెరిగిరు మా పిల్లలు, మేము అందరం, మా అత్త మామయ్య వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ 2 కిలోమీటర్ల దూరంలో ఇస్తే తీసుకుంటాం. ఫ్లాట్లు ఇస్తే మాది ఎంత ఉందో అంతే ఇవ్వండి, మాకు ఎక్కువ అవసరం లేదు. మాది ఎంత ఉందో అంతే ఇచ్చి కట్టుకోవడానికి డబ్బులు ఇస్తే మేము కట్టుకుంటాం. అంటే ఇటు మూసీ ప్రాజెక్ట్స్ కోసం కావచ్చు, ఇలాంటి ప్రాజెక్ట్స్ కోసం చాలా మంది ఇల్లును కూడా తీసుకుంటారు. అంటే అర్థం చేసుకోవాలని చెప్తున్నారు ప్రభుత్వం. అర్థం చేసుకుంటే మాకు మూసి లేదు కదా మేడం. అంటే వాటి కోసం కూడా ఇళ్ళని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉస్మానియా కోసం కూడా తీసుకునేటప్పుడు అంటే దానికోసం అర్థం చేసుకోవాలి, మీకు దానికి తగ్గట్టు ఇస్తాము, సాయం అందిస్తామని ప్రభుత్వం చెప్తుంది. మాకు ఇక్కడ మార్కెట్ వాల్యూ ఎట్లుందో
అదైతే ఓకే, డబల్ ఇయ్యమని అట్లా తీసుకుంటాం అంతే. మాకేం చెప్పలేరు, మరి చెప్పాలి కదా ఏదన్నా. మేము మీటింగ్కి పిలిచిర్రు, మేము 2 సార్లు మీటింగ్కి వెళ్ళినాం. ఆ మీటింగ్లో అసలు ఏం చెప్పలేరు. టీడీఆర్ అంటే మాకు టీడీఆర్ అవసరం లేదు, మేము తీసుకోము అసలు. అది మాకు తెలియంది. మీరు ఇస్తామంటే మీరు మా ఇల్లు తీసుకొని మాకు టీడీఆర్ మా చేతిలో పెట్టి మమ్మల్ని నిలగొడితే మేము ఎక్కడని పోవాలి? ఆ టీడీఆర్ పట్టుకొని. మూసి కాదు మేడం, ఇక్కడ మూసి కాదు ఇది. ఆ, అంటే ఇప్పుడు ఉస్మానియా కట్టడం వద్దంటున్నారా, లేకుంటే ఇళ్ళని కొట్టి ఉస్మానియా మేము అసలు మా పర్మిషన్ లేకుండా కట్టిర్రు, మమ్మల్ని అడగని కూడా అడగలేదు. మా ఇప్పుడు ఇది మాది 100 ఏళ్ళ నుంచి ఉంటున్నాం మేడం. మేము ఇక్కడ 100 ఫ్యామిలీలు ఉన్నాయి. అయితే మేము కష్టపడి పైసా కూడా పెట్టుకొని ఇండ్లు కట్టుకున్నాం. ఇప్పుడు రోడ్డు వేస్తాము ఇక్కడ అని చెప్పి, అసలు రోడ్డు అవసరమే లేదు. ఆప్షన్ ఉంది, వెనక సైడ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ ఉంది, మధ్యలో ఈ రోడ్డు అవసరమే లేదు. ఇది అవసరం లేని దానిలో ఇప్పుడు మీ ఇల్లు గులగొడతామంటే మా పిల్లల చదువులు కానీ ఉద్యోగాలు కానీ అన్నీ మావి ఇక్కడనే ముడిపడి ఉన్నాయి మేడం. మేము ఎక్కడ పోవాలి? మా ఇల్లు గులగొడితే మేము ఎక్కడ పోవాలి చెప్పండి? మా పరిస్థితి ఏంటి? మాకు ఇల్లు బదులు ఇల్లు కట్టియమ్మను వెళ్ళిపోతాం మేము. నోటీసులు ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు అధికారులు? మాకు నోటీసులు ఏమని ఇచ్చిండ్రు? పేపర్ ఇచ్చి మీటింగ్ కలెక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడండి అని పలానా డేట్ ఇచ్చిండ్రు మేడం. మాకు పోయాము, వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత తను ఏం చేసిండు, ఇట్లా గవర్నమెంట్ రేట్ ప్రకారం డబల్ ఇస్తాము, లేదంటే 4 times టీడీఆర్ ఇస్తాము. ఇంకా అంతే. ఆ 2 మాటలు మాట్లాడాడు. మీ అబ్జెక్షన్ ఏముందో ఒక లెటర్ రాసి ఇవ్వండి అంటే అందరం రాసిచ్చినాము. రాసిస్తే దానికి రిప్లై సెకండ్ ఏమి ఇచ్చారంటే 2013 యాడ్ కింద మేము ఇల్లు తీసేసుకుంటున్నాం అంతే. మేము అందరం రాసిచ్చిన దానికి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ అది. అంటే ఇక్కడ గవర్నమెంట్ ధర ఎంత ఉంటది, బహిరంగ మార్కెట్ లో ఎంత ధర ఉంటది? గవర్నమెంట్ రేటు 40 అంటున్నారు, ప్రైవేట్ అయితే 3 లక్షలు ఉంటది మేడం. ఇక్కడ మాకు డబల్ ఇవ్వండి, మేము ఎక్కడన్నా పోతాం. లేదంటే మాకు ఇల్లు బదులు ఇల్లు ఇవ్వండి, ఆ ఇల్లు కట్టియమ్మను. 2 కిలోమీటర్ దూరంలో మాకు ఇల్లు కట్టియమ్మను, మేము అక్కడ పోయి ఉంటాం. తర్వాత ఇది గుల కొట్టుకోండి, వద్దంటలేం. మేము ల్యాండ్ ఇచ్చి డబ్బులు ఇస్తే మేము కట్టుకుంటాం. ఎంత ల్యాండ్ ఉందో అంత ల్యాండ్ ఇచ్చేసి దానికి కన్స్ట్రక్షన్ కి అమౌంట్ ఇవ్వాలండి, మేము కట్టుకున్నాం. అది కూడా ఊరి బయట, అక్కడ సిటీ బయట ఇస్తుంటే కాదు. మాకు కూడా సిటీస్ ఇక్కడలే, జాబ్స్ ఇక్కడనే, మా ఫ్యూచర్ కూడా ఇక్కడనే ఉంది కాబట్టి మాకు ఇక్కడనే కావాలి. అసలుకి ఇది వద్దు, అక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి రోడ్ వస్తుంది, కానీ వాళ్ళు కావాలని ఇక్కడ నుంచే తీసుకుంటాం, మేము రోడ్ వైండింగ్ చేస్తాం ఇక్కడ నుంచే అని చెప్తున్నారు. అట్లా ఉండదు, కానీ బ్యాక్ సైడ్ నుంచి తీసుకోమని చెప్పండి. అది గవర్నమెంట్ ప్లేస్ కాబట్టి ఏమైనా చేసుకోండి. ఇది మా ఇల్లు సొంత ప్రైవేట్, మేము రిజిస్టర్ చేసుకుంటాయి కాబట్టి అవి వదిలేసి మీరు చేసుకోండి. లేదు కంపల్సరీ మేము తీసుకుంటాము అని చెప్తే మాకు ల్యాండ్ ప్లేస్ ఇవి ఇచ్చి కన్స్ట్రక్షన్కి అమౌంట్ ఇవ్వండి. మాకు ఎంత అవుతుంది ఇప్పుడు ఈ వాల్యూ, ఇప్పుడు ఏదే వాల్యూ నడుస్తుందో ఆ వాల్యూ ఇచ్చి తీసుకోమండి. ప్రైవేట్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ వద్దు మాకు. ఆ గవర్నమెంట్ వాల్యూ ఇస్తే మేము ఏం చేసుకోవాలి? అవి దేనికి రావు. ఇప్పుడు మీకు కూడా చెప్పండి, ఇప్పుడు మనం బయట చూస్తాం ఎంత రేట్ ఉన్నాయి. ఇప్పుడు ఖాళీ రెంట్కే మనం 15-20,000 పే చేస్తున్నాం. అలాంటిది ఓన్ హౌస్ మొత్తం మీరు తీసేసుకుంటున్నారు, అప్పుడు దానికి ఆ వాల్యూ ఇవ్వాలి కదా. ప్రైవేట్ వాల్యూ ఇస్తేనే మేము ఇస్తాము, దానికి కూడా చెప్పాము. కానీ వాళ్ళు మేము తీసుకుంటాం ఖచ్చితంగా అని చెప్పేస్తున్నారు. మా ఒపీనియన్ ఏది అడుగుతలేదు. టీడీఆర్ అంటే కూడా తెలియదు మాకు. అది ఎట్లా అప్రూవ్ అవుతుంది, ఏమవుతుంది, ఎప్పుడు వస్తుంది, అవి ఏం తెలియదు. అది పట్టుకొని మేము పోవాలంటే ఎట్లా వెళ్తాం? అది రాకపోతే ఫ్యూచర్ ఎట్లా మాకు? మా పిల్లల్ని, హస్బెండ్ అందరు వాళ్ళు ఒక సింగిల్ ఉమెన్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? చిన్న పిల్లల్ని పట్టుకొని సింగిల్ ఉమెన్, హస్బెండ్ ఇట్లా సింగిల్ పేరెంట్స్ ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా. వాళ్ళ ఓన్ హౌస్ కాబట్టి ఇక్కడ ఎట్లలో ఉంటారు, కానీ రెంట్ హౌస్కి వెళ్ళి రెంట్ పే చేసి వాళ్ళ ఫ్యూచర్స్, వాళ్ళ చిల్డ్రన్స్ ఫ్యూచర్స్ చూసుకోవాలంటే కష్టం అవుతుంది కదా. అట్లా ఏం కాదు, ప్రైవేట్ వాల్యూ ఇస్తేనే మేము ఇక్కడ నుంచి వెళ్తాం. ఏమైనా టైం పీరియడ్ పెట్టారా? ఈ లోపు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ఏమైనా చెప్పారా? నోటీస్ అంటే అది నోటీస్ అని కూడా కాదు, ఒక పేపర్ పైన ఇట్లా ఇచ్చారు, మాకు ఈ డాక్యుమెంట్స్ తెచ్చి ఇచ్చేయండి, మీరు ఖాళీ చేసేయాలి అంతే. కానీ ఇట్లా మొత్తం బాండ్ లాగా అది మాత్రం ఏం చెప్పలేరు. ఇంకా టైం పీరియడ్ కూడా ఇవ్వలేదు. కలిసినాము, కలిస్తే మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేసేయండి, లేదంటే మేము కోర్టుకు సబ్మిట్ చేసేస్తాం, మీరు కోర్టు దగ్గర పోయి మాట్లాడుకోండి అని మాట్లాడుతున్నారు మేడం. మా డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారంట. ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి ఆ ఇల్లు గులగొట్టితే మేము ఎక్కడ పోవాలి మేడం? మా పరిస్థితి ఏంటి చెప్పండి?
हमारे बच्चे छोटे छोटे हैं माँ, हम लोगों को तकलीफ नको दो। देवेंद्र रेड्डी साहब, तुम्हारा घर तुम बन लो, हम तुम्हारे दवाखाना बन लो। वहाँ उस्मानिया पुराना उस्मानिया है, वहाँ बहुत है जगह, वहाँ तो भी दे दो हम लोगों को। बहुत है प्लेस, वहाँ घर बन के दो। हम लोग इधर से उधर शिफ्ट हो जाते, तोड़ लो, कुछ भी कर लो, मगर हमारा तकलीफ ना करो। हम बच्चे छोटे छोटे बच्चे हैं, गरीबों को तकलीफ दिए तो आए, जब से बैठे तो हुकूमत पे कुर्सी पे बैठे तो गए तक तोड़ना चाहिए तुम्हारे के, कि घरान तोड़ना, आदमियों को बीमार डाल देना, मारो जियो क्या भी हो, मगर उनका काम उन्हों कर रहे। आदमी मर जा रहे, हमारी बस्ती में कितने आदमी मर गए, 3 आदमी मर गए, 3 आदमी मर गए हमारे हार्ट आके ये बस्ती में हमारे लोग, मगर उनको कोई फर्क नहीं पड़ रहा। पब्लिक मारे तो पब्लिक के लिए नहीं आए उन्हें लोग, हुकूमत कर रहे, किसके वास्ते कर रहे उन्हें? पब्लिक अच्छी रहना ना, खुश रहना ना, नहीं उनको कुछ भी नहीं है। तोड़ना फोड़ना, डालना, मारो जियो, अपने कोई जरूरत ही नहीं है। पब्लिक फिर वोट डाले तो चाहे उन्हें वोट डालते, जब भीख मांगना हम जाको हम भीख मांगना, हम जब उन्हें आते हमारे को, अम्मा तुम्हारे को अच्छा करते, तुम्हारे को बहुत अच्छा देखते, तुम लोग हम बहुत अच्छा बनना, तुम्हारे को वो करते ये करते, क्या कर रहे? मट्टी कर रहे, भीख का चिप्पा हाथ कुदर, पानी में जहर डालो, सबको मार दो, घर खाली हो जाते हैं, आकर रह जाओ, तोड़ लो कर लो। कौन वोट डालने वाला रहता ना, कौन लड़ने वाला रहता? हुकूमत कर लो, आम खास कर लो, दोनों बैठ को। उधर इंदिरा गांधी, सोनिया गांधी बैठे दे, राहुल गांधी बैठे दे, इनो बैठे दे, देवेंद्र रेड्डी बैठ को कर लेंगे। दूसरा कोई भी नहीं आता, कोई ये वोट नहीं डालेंगे इनको, जिंदगी भर नहीं डालेंगे वोट। आप कर ले रहे ना, कर लो, कितना करते करो, मगर तुम जिंदगी में नहीं आएंगे फिर। कितना खस ले रहे खस लो। రేవంత్ రెడ్డి గారు మీకు నమస్కారం చెప్తున్నాం సార్. మా ఇండ్లు తీయకండి, మేము రోడ్డున పడతాము, మాకు అన్యాయం చేయకండి సార్. మాకు పిల్లలు ఉన్నారు, మేము ఎక్కడ వెళ్ళాలి సార్? ఇల్లు ఇస్తే మీరు మా ఇల్లు తీసేస్తే మేము ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ బ్రతకాలి? మాకు బతుకు తెరువు చూపేయండి, మాకు బతుకు తెరువు చూపియండి. మా పిల్లలు మేము అన్యాయంగా రోడ్డు మీద వస్తాం సార్. మేము మాకు అన్యాయం చేయకండి సార్, దయచేసి చెప్తున్నాం సార్, మాకు అన్యాయం చేయకండి. Madam, na pe nursing. Like we have been living in this colony since decades. Like my father, my grandfather, we have been living from since forefathers. We are living like 600 plus years in this colony. So like अचानक आके बोल रहे कि जो है न्यू हॉस्पिटल बनाने का है उस्मानिया का, और जो है आप लोगों का ज़मीन चाहिए। अरे ज़मीन चाहिए वो तो कैसा हम देना भाई? हमारा सोर्स ऑफ इनकम जो है, जीना मरना सब जो है हमारे को घर पर ही है। अगर हम तुम्हारे को घर दे देंगे तो हम कहाँ जाना? हाँ, आप लोग मनमानी कर रहे, आ रहे जो है GHMC वाले आ रहे, नोटिस दे रहे, और जो है बोल रहे कि जो है आप लोग का घर हमारे को दो, और हमारे को जो है 1+1 देंगे। यानी कि फॉर एग्जांपल यहाँ पर जो है प्रॉपर्टी रेट जो है 40,000 है, समझो 40,000 के 80,000 देते बोल रहे। वो 80,000 के हिसाब से हमारे को गोशमल कॉन्स्टिट्यूंसी में किराए का घर का झोपड़ी भी नहीं मिलता हमारे को यहाँ पे। तो हम लोग कहाँ जाना? हम लोग का बच्चों को ले लेके कहाँ जाना? बच्चों का एजुकेशन है यहाँ पे, हमारा जो है यहाँ पे सोर्स ऑफ इनकम है, यहाँ पे हमारा नौकरी है। यहाँ पर कोई जो है करोड़पति या अरबपति कोई भी नहीं है यहाँ पे। एक जो है मिडिल क्लास लोग है यहाँ पे, जो कि डेली जो है काम करना, डेली जो है खाना, डेली जो है रहना, डेली जो है चलना, और बच्चों को लेके चलना। तो वैसे में आके GHMC वाले जो परेशान हमारे को कर रहे, काफ़ी बुरा करे साहब। कोई भी उनके पास से कुछ भी ऐसा हमारे पास एक कॉम्प्रोमाइज वाली बात कुछ भी नहीं आ रही उनके पास। बस उनके पास एक जो है दादागिरी के टाइप के बात कर रहे, हमारे को ज़मीन दे दो, आपको हम TDR देंगे। TDR लेके हम क्या करेंगे साहब? हमारे कोई 4-5 मकान है क्या? 1-2 मकान है, एक मकान है, वो TDR बिकता कब, कैसा बिकता, क्या है, हमारे को क्या मालूम? हमारे कुछ भी मालूम ही नहीं TDR के बारे में। दे लेंगे TDR, ज़बरदस्ती दे देंगे हमारे को, नको भैया TDR नको, आप नको, हमारे पास से जो है आप ये जो प्लान लगाए बाजू से जो है ले लो साहब। आप बाजू सरकारी जो है जगह, यहाँ पे बहुत बड़ी जगह है, यहाँ पे जो है अपने इलेक्ट्रिसिटी ऑफिस है, यहाँ पे सुलभ कॉम्प्लेक्स है, बहुत बड़ा जो है जगह है। यहाँ से रास्ता लेने का, वहाँ से रास्ता ले लो आप। हमारे घरों को छोड़ दो साहब, 36 मकानों को छोड़ दो आप, यही आपसे बिंदी है। థ్యాంక్ యూ। సో మొత్తం మీద ఏదైతే ఉస్మానియా హాస్పిటల్ కోసము రోడ్డు వైండింగ్ కోసం మొత్తం కూడా 50 ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. అండ్ వెనక సైడ్ నుంచి కూడా ఒకవైపు రోడ్ వైండింగ్ అని చేయొచ్చు, అక్కడ కూడా ఉన్నది స్థలం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లను కూల్ చేయొద్దు, దాదాపు 100 సంవత్సరాల నుండి ఇక్కడే జీవిస్తున్నాము, మా ఫ్యామిలీస్ తరతరాలుగా ఇక్కడనే జీవిస్తున్నాము, ఇక్కడ అందరికీ సొంత ఇల్లులు ఉన్నాయి, ఇక్కడ కూల్ చేస్తే మేము రోడ్డున పడతాం. దీనిపైన అధికారులు స్పందించి వెనక నుండి కూడా రోడ్డు తీసేందుకు కూడా ఒక ఆప్షన్ ఉన్నది.
దానిపైన దృష్టి పెట్టాలి. అండ్ దీనికి సంబంధించి నోటీసులు సర్వ్ చేశారు. ఉన్నట్టుండి వెళ్ళాలని మాకు టీడీఆర్ వద్దు. అండ్ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 2 కిలోమీటర్ల దూరంలో ఒక స్థలం ఇల్లు కట్టిస్తే అప్పుడు ఓకే, కానీ ఉన్నట్టుండి టీడీఆర్ మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. దీనిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టి మా సమస్యలను తీర్చాలంటూ కూడా ఒకవైపు కాలనీ వాసులు పెద్ద ఎత్తున చెప్తున్నారు. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్.